తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోనూ చలి తీవ్రత కొనసాగుతుంది. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి విశాఖలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు మంచు కురియడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చలి రోజురోజుకి పెరుగుతుంది. మంచు కూడా విపరీతంగా కురియడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలైన వైజాగ్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అయితే చలి పెరగడం వల్ల స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి చలితో పాటు కూడా మంచు కురియడంతో ప్రజలు దైనందిక కష్టాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చలి ఎక్కువ కారణంగాను ఉదయం విధులకి, కార్యాలయాలకి, అలాగే పిల్లలు పాఠశాలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దీంతో వాళ్ళందరూ కూడాను స్వెటర్స్ వేసుకుని వెళ్తున్నారు. గత 4 రోజుల నుంచి విపరీతమైన చలి అలాగే మంచు పడంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అక్కడ స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత 4 రోజుల నుంచి ఏజెన్సీ ఏరియాలో అయితే చలి తీవ్రత పెరిగింది. అరకు లోయలో అయితే 7 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే డుబ్రిగూడలో 7.6, అలాగే జీ మాడుగుల, ముంచింగుపుట్టు, హుకుంపేటలో 8.9